ముమైత్ భలే జీవించేసింది. బిగ్ బాస్ లోకి మళ్ళీ ఎంట్రీ ఖాయం. ముమైత్ ఖాన్ డ్రగ్స్ కేసులో నిందితురాలు కావచ్చుగాక, ఓ వ్యాంప్ క్యారెక్టరే అవ్వచ్చు. బిగ్ బాస్ షోలో తెలుగులో మాట్లాడలేక హిందీ ఇంగ్లీష్లో దంచి కొడుతూ అందర్నీ అదే బాటలోకి నెట్టుకుపోవచ్చుగాక. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందిరా బాబోయ్ అని కొందరికి అనిపించవచ్చుగాక. కానీ ఒక స్టేజ్లో ముమైత్ ఖాన్ అదరగొట్టింది. అంచనాలకు భిన్నంగా చట్టపరమైన కారణాల రీత్యా మీరు ఈ షోలో కొనసాగలేరు అని బిగ్ బాస్ చెప్పగానే జస్ట్ నవ్వుతూ తుళ్ళుతూ సరదాగా ఓ హిందీ సినిమా పాటను హమ్ చేస్తూ నేను వెళ్ళిపోతున్నానోచ్ అన్నట్లుగా ఆనందంగా అందరినీ కౌగిలించుకుంటూ 10 నిమిషాల్లో లగేజీ సర్దేసుకుని బయటికి వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ ఈ షోలోకి రాను అనే భావనతోనే బై బై చెప్పేసింది. దీన్ని ఇంకాస్త రియలిస్టిక్గా చెప్పుకుందాం. డ్రగ్స్ కేసులో ఆమె ఒకరోజు బయటికి వెళ్ళక తప్పదని షో నిర్వాహకులకు తెలుసు. అదే స్ట్రైట్గా చెప్పారు. చట్టపరమైన కారణాల రీత్యా మిమ్మల్ని బయటికి పంపిస్తున్నాం అని ప్రకటించారు. గుడ్. మరి వెళ్ళిపోతున్నప్పుడు ఆమెకు ఓ విషాదభరితమైన స్క్రిప్ట్ ఏదో రాయాలి కదా, అదేమీ లేదు. అమ్మయ్య వెళ్ళిపోతున్నానోచ్ అన్నట్లుగా నవ్వుతూ ఎగురుతూ వెళ్ళిపోయింది. కానీ ఆ సీన్ చూస్తున్నంతసేపు ముమైత్ నటన అనుకోండి, న్యాచురలే అనుకోండి, భలే చేసింది. అందరూ షాక్. హౌస్మేట్స్ కూడా అరే ఏం జరుగుతుందో అర్థం కావడం లేదే అన్నట్లు బలి నటించారు. ధనరాజ్ అయితే కన్నీళ్లు కార్చేశాడు. అందరూ అయ్యో ఏమిటి ఈ దుర్మార్గం అన్నట్లు రక్తి కట్టించారు. ఏమో ఇది మాత్రం సహజంగానే చిత్రీకరించి ఉంటారేమో తెలియదు. సరే ఏదైతేనేం ఇన్ని రోజులకు కాస్త షో చూడబుల్గా అనిపించింది. అఫ్కోర్స్ ముమైత్ వెళ్ళిపోయాక శివగామి అనుకో అనే టాస్క్ కూడా కాస్త బెటర్గానే ఉంది. సరే మళ్ళీ ముమైత్ దగ్గరికి వద్దాం. అందరూ మళ్ళీ వస్తుందిలే అంటుంటే ముమైత్ ఖండించలేదు. అంటే ముమైత్ను తాత్కాలికంగా చట్టపరమైన కారణాల కోసం బయటికి పంపించినా మళ్ళీ హౌస్లోకి తీసుకురాబోతున్నారన్నమాట. ఎస్, అందుకే డ్రగ్స్ విచారణకు ఆమెతో పాటు ఈ షో నిర్వాహకులు కూడా వచ్చారు. ఈ 70 రోజులు ఆమె బాధ్యత మాదే అన్నారు. సో ముమైత్ నిష్క్రమణ అంతిమం కాకపోవచ్చు, మళ్ళీ ఎంటర్ కావచ్చు.